ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచినట్లా నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకుని పోదును. యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనము. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, ఒకడు నన్ను సేవించినట్లా నన్ను వెంబడింపవలను, అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించినట్లా నా తండ్రి అతన్ని ఘనపరచును. ఇప్పుడు నా ప్రాణము కలవరపరుచున్నది. నేనేమందును, తండ్రి ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము. అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చి తిని, తండ్రి నీ నామము మహిమపరచమని చెప్పాను. అంతటా నేను దాన్ని మహిమపరచుతిని, మరలా మహిమపరుతునని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. కాబట్టి అక్కడ నిలిచిండి వినని జనసమూహము ఉరిమెను అనిరి. మరికొందరు దేవదూత ఒకడు ఆయనతో మాట్లాడనిరి. అందుకు యేసు, ఈ శబ్దమును నా కొరకు రాలేదు, మీ కొరకు వచ్చెను. ఇప్పుడు లోకమును తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు లోకాధికారి బయటకు త్రోసివేయబడును. నేను భూమి మీద నుండి పైకెత్తబడినలా అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందునని చెప్పాను. తాను ఏ విధముగా మరణం పొందవలసి ఉండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడని క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వం నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిసము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యమును తీసివేయట కాదు, కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చి ప్రత్యుత్తరమే. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడే దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. భక్తుడి విధంగా అంటున్నాడు, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకునే నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండటం మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినడలా అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆరబాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారే మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము కూడా వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుడి కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవునిందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు ఇచ్చిన వాగ్దాన్ని బట్టి మీకు స్తోత్రములు. దేవా, మేము నిన్ను వెంబడించుచు నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకుండా మాకు దీపమై ఉన్న నీవు ప్రత్యక్షమైనప్పుడు మేమును మీతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచుదమని నమ్మి నీ రాకడ కొరకు ఎదురుచూచేవారు మాకు ఉండుటకు సహాయము దయచేయమని. మేము మృతి పొందితే కనుక మా జీవము నీతో కూడా దేవునిందు దాచబడినది కనుక మేము పైన వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుండా ఉండుటకు కృప చూపమని మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.